ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు గడిచిన సందర్భంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండబోతుందని సంకేతాలు వస్తున్న నేపథ్యంలో మరి నందమూరి నటసింహం బాలకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఒక చర్చ అయితే కొనసాగుతున్నది. చూద్దాం అదేంటో. నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు. సినీ రంగంలో ఆయన పేరు నిజంగానే నిలుపుకున్నాడు. ఎన్టీఆర్ పోషించిన పాత్రలన్నింటినీ బాలకృష్ణ చేసి చూపించారు కూడా. అన్ని బ్యానర్లలో తనదైన నటనా పటిమను కూడా చూపించారు. షబాస్ అనిపించుకుంటున్నారు కూడా. 100కు పైగా సినిమాల్లో నటించారు. పద్మభూషణుడు అనిపించుకున్నారు. బాలయ్య అంటే టాలీవుడ్ అగ్రనటుడు మాత్రమే కాదు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్ కూడా. 15 ఏళ్ల క్రితం ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. నాడు ఎన్నో ఒడుదుడుకులు ఈ ఆసుపత్రి ఎదుర్కొంటున్న సమయంలో బాలయ్య సారథ్యంలో ఆ ఆసుపత్రి ఊపిరి పోసుకున్నదని కూడా చెప్పవచ్చు. ఆయన తన తపనతో, అకుంఠిత దీక్షతో ఆసుపత్రిని పెంచి పెద్దది కూడా చేశారు. 100 పడకల ఆసుపత్రి కాస్త ప్రస్తుతం 650 పడకలుగా మారింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆసుపత్రి దూసుకొని పోతుందనడంలో సందేహం లేదు. ఎంతోమందికి భయంకరమైన క్యాన్సర్ రోగాన్ని నయం చేసి ఆసుపత్రి తన కీర్తిని పెంచుకుందని చెప్పవచ్చు. బాలయ్య తన పలుకుబడితో విరాళాలు సేకరించి ఆసుపత్రికి ఆర్థిక పరిపుష్టి చేకూర్చారని చెప్పేసి కూడా ఇక్కడ ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే ఆసుపత్రి 25 ఏళ్ల ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు బాలయ్యను అంత గొప్పగా ఏ విధంగా పొగిడారంటే ఆ విధంగా పొగడడం జరిగింది. బాలయ్య సేవలు అన్స్టాపబుల్గా అని కూడా అనడం జరిగింది. ఆయన నటుడుగా చప్పట్లు కొట్టించుకున్నారు. కానీ ఇప్పుడు ఆసుపత్రి చైర్మన్గా చేస్తున్న సేవతో జనాలకు గుర్తుండిపోతారని చెప్పేసి కూడా అనడం జరిగింది. సమాజ సేవ ఎవరు అంటే బాలయ్య గుర్తుకు వస్తారని, కేర్ ఆఫ్ ఆయనే అవుతారని బాబు చంద్రబాబు ఇక్కడ ప్రశంసల వర్షం అయితే కురిపించారు, పొగిడారు కూడా. బాలయ్య మీద ఇంతలా బాబు ప్రశంసలు కురిపించడం విశేషంగానే జనమంతా చూస్తున్న వైనం. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడుగా ప్రస్తుతమైతే బాలకృష్ణ కొనసాగుతున్నారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన పనిచేస్తూ వస్తూనే ఉన్నారు. తన సినీ కెరీర్కి రాజకీయాల్లో మొదట్లో ఇబ్బందిగా మారినా కూడా లెక్క చేయకుండా బాలయ్య పార్టీ ప్రచారం కోసం ముందుకు రావడం జరిగింది. ఇక 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిచిన బాలయ్య 2019లో జగన్ వేవ్లో కూడా గెలిచి శబాష్ అనిపించుకున్నారు. 2024లో ఆయన బంపర్ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. మరి ఆయనకు మంత్రి పదవి దక్కాలన్నది అభిమానుల అభిమతంగా ఇప్పుడు చర్చ కొనసాగుతున్నది. అభిమానులంతా చర్చిస్తున్నారు. బాలయ్య దానికి పూర్తిగా అర్హుడని కూడా అంటున్నారు. ఇక బాలయ్య ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు అని రెండూ చూసుకుంటూ వస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఆయనకు మంత్రి పదవి ఇప్పుడు ఇస్తే సినిమాలలో ఆయన జోరు తగ్గుతుందని కూడా అంటున్న వారు కూడా లేకపోలేదు. కానీ బాలయ్య కోరుకోవాలి కానీ మంత్రి కావడం కష్టం కాదని అభిమానులు అంటున్న అభిమానులు కూడా లేకపోలేదు. అయితే బాలయ్య ప్రస్తుతానికి సినిమాల జోరు చూపిస్తున్న భవిష్యత్తులో పూర్తి స్థాయిలో రాజకీయాల మీదనే ఫోకస్ పెడతారని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన ఆ మధ్యనే హిందూపురంలో సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. దాంతో బాలయ్య హిందూపురానికి మరిన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తారని చెప్పేసి అభిమానులు కోరుకుంటున్నారు, అంటున్నారు కూడా. అయితే
ఏపీ మంత్రివర్గం విస్తరణ జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలయ్యకు మంత్రి పదవి దక్కుతుందా అన్నది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. సామాజిక సమీకరణలు కూడా కూడికలు తీసివేతల తర్వాత ఒక కొలిక్కి వస్తే మాత్రం బాలయ్యకు మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉందని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులైతే అంటున్న పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుందో, బాలయ్యకు మంత్రి పదవి వస్తుందా రాదా అనేది మనం వేచి చూద్దాం.